చిరంజీవి ఆత్మకథ రాయటానికి ఒక ఉద్దేశం ఉంది. మీ ముందు ఇంత స్టైల్గా కూర్చున్న ఈ కుర్రవాడు, ఇతని ఫాదర్ ఇతనికి 5 years వయసులో చచ్చిపోతే మదర్ పెంచింది. 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, నక్సలైట్స్లో చేరాడు. ఇతని ఫ్రెండ్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తే రియలైజ్ అయ్యి విశాఖపట్నం వెళ్ళాడు. తెలంగాణ వ్యక్తి విశాఖపట్నం వెళ్ళాడు. సులభ్ కాంప్లెక్స్లో పడుకున్నాడు. రాత్రిపూట సులభ్ కాంప్లెక్స్లో పడుకున్నాడు. ఆర్టీసీ కొడాయిల దగ్గర స్నానాలు చేశాడు. ఇతని ఇంగ్లీష్ స్టాండర్డ్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఒక షాప్ ముందు బటర్ మిల్క్ 2 rupees అని ఉంటే, అది చాలా కాస్ట్లీ డ్రింక్ ఏమో అనుకొని నెల రోజులు ఆగి 2 రూపాయలు సంపాదించి తాగితే అది మజ్జిగ అని తెలిసింది. మజ్జిగని ఇంగ్లీష్లో బటర్ మిల్క్ అంటారని కూడా తెలియని ఒక గ్రాడ్యుయేటు తర్వాత ఇప్పుడు కనీసం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పుతున్నాడు. చాలాసేపు కొట్టారు, బాగుంది. నడిమంత్రపు సిరి అంటారు. ఫస్ట్ టైం వైజాగ్లో ఇతను క్లాస్ పెట్టినప్పుడు ఇన్స్టిట్యూట్ బాగా నడిచి అదే విజయం అనుకొని కళ్ళు నెత్తికెక్కి సర్వం కోల్పోయాడు. అక్కడి నుంచి బిచాణా ఎత్తేసి కాకినాడ వచ్చాడు. కాకినాడలో ఇన్స్టిట్యూట్ సరిగ్గా నడవకపోతే 5 రోజులు పస్తుండి 6వ రోజు మేధా ఇన్స్టిట్యూట్ పోస్టర్లో అంటించడానికి మిగిలిపోయిన మైదా పిండి కొంచెం మిగిలి ఉంటే దాన్ని నీళ్ళల్లో కలుపుకొని నూనె లేక చపాతీలు వేసుకుంటున్నప్పుడు అతను విప్పిన మైదాపిండి కాగితం మీద చిరంజీవి ఉపన్యాసం అని ఒక చిన్న లెటర్ కనబడింది. తను ఇచ్చిన ఉపన్యాసం ఉన్న న్యూస్ పేపర్లో ఉన్న మైదాపిండిని జిగురు కోసం ఆ మైదాపిండి తింటూ ఉండగా అతనికి మళ్ళీ జ్ఞానోదయమై ఓడిపోయిన చోటే మళ్ళీ గెలవాలి అని మళ్ళీ వైజాగ్ వెళ్ళి పంచాశ్వాలు 5 గుర్రాల రథం ఎక్కి అక్కడి నుంచి విజయం సాధించడం మొదలుపెట్టాడు. ఎన్నో ఆటుపోట్లు తిన్నాడు. కాంపిటీటర్స్ వాళ్ళని ఎలా దెబ్బకొట్టాలి, తను ఎలా పైకి ఎదగాలి. పెళ్ళైనప్పుడు అతని భార్య చేసిన సేవ, అందరూ నేల మీద పడుకోవటం, వారానికి ఒకరోజు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేసే డబ్బులు, ఇవి నేను ఈ పుస్తకం రాయడానికి కారణాలు. ఈరోజు చిరంజీవి కొన్ని కోట్లకు అధిపతి, చిన్న కుర్రోడు. వీళ్ళమ్మ ఇతనికి తేలుగుట్టినప్పుడు 15 ఏళ్ల వయసులో పొలం నుంచి ఎత్తుకొని 4 కిలోమీటర్లు రాత్రి 10ంటికి నడిచి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇలాంటి అమ్మనా నేను బాధ పెడుతున్నది, ఏదో జీవితం నాది ఎందుకు అని రియలైజ్ అయ్యి అక్కడి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. ఈ పుస్తకం చదివి కొన్ని 100 మంది బాగుపడతారని నాకు తెలుసు. అందుకే ఈ పుస్తకం రాశాను. తప్పకుండా చదవండి. ఇట్స్ చాలా చిన్న బుక్, 160 pages. లాస్ట్ 30 pages ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో తను ఎలా ప్రావీణ్యత సాధించాడు, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా చెప్తున్నాడు అనే పాయింట్స్ ఉంటాయి. మొట్టమొదటి 120 pages ఒక దరిద్రుడు అనే పదం ఉపయోగించినందుకు క్షమించాలి. ఒక దరిద్రుడు అంటే సినిమా హాల్ వాడు ఫ్రీగా లోపలికి పంపించలేదని ఊరు బయటికి వెళ్ళి కరెంటు తీగల మీద సైకిల్ చైన్ వేసి కరెంట్ అంతా పోయి ఊరంతా కరెంటు పోయేలాగా అంత కసి, నాకు సినిమా ఫ్రీగా చూపించకుండా ఎలా వేస్తాడో చూద్దామని కసితో ఊరంతా కరెంటు పోగొట్టినంత, అందుకే దరిద్రుడు అన్న పదం వాడాను. ఆ హక్కు నాకుంది. ఒక మహనీయుడు ఎలా అయ్యాడో, ఇప్పుడు ఎంతమందికి అతను ఫ్రీగా చెప్తాడో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు ఒక 50,000 మందికి అతను ఫ్రీగా కోచింగ్ ఇచ్చాడు. డబ్బులు తీసుకుని కోచింగ్ వదిలేసి ఫ్రీగా కోచింగ్ ఇచ్చాడు. ఒక మానవుడు ఎలా మహనీయుడయ్యాడో
చిన్న చిన్న బల్బులు దొంగతనం చేసి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయం స్థాపించడానికి అతని ఆలోచనలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ బుక్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రైటింగ్ దిస్ బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిరంజీవి ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు రైట్ దిస్ బుక్.